ఈ సినిమా చూసిన తర్వాత నాకు 'మిరాయం'లా అనిపించలేదు. మెటా 'మిఠాయి'లా అనిపించిందా? అనిపించింది. యెస్. నేనొక వీడియో జూసా. ఏంటి యూట్యూబ్‌లోని 'వితిన్ సినీ' అని ఇది ఓకే. 'మిరాయ్' ట్రైలర్ రివ్యూ చేస్తున్నప్పుడు ఓ వీడియో చేసాడు. ట్రైలర్ యూజువల్ బ్రేక్ డౌన్స్ చేస్తారు కదా యూట్యూబ్‌లో. అది అలా యూట్యూబ్‌లో బ్రేక్ డౌన్. కానీ అందులో లాస్ట్‌లో ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారనమాట. అంటే ఏంటంటే హౌ దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఏఐ ఇన్ మూవీస్. హ్మ్. ఎఫర్ట్స్ పెట్టకుండా ఏఐతో ఎలా పని కానిచ్చేస్తున్నారు అనేది. అంటే ఒకప్పుడు ఆహ్, నువ్వు 70% ఒక షాట్ రావడానికి 70% ఇప్పుడు నీ దగ్గర 30% టెక్నాలజీ ఉందనుకో. 70% హ్యూమన్ ఎఫర్ట్ ఉండేది. ఇప్పుడు హ్మ్. అలా కాదు. ప్రతివోడికి లేజినెస్ పెరిగిపోయింది. ఎలా అంటే ఇంక ఏఐ ఉంది కాబట్టి ఏఐతో చేయించేద్దాం. ఏఐని యూజ్ చేసి ఎన్హాన్స్ చేయడం గాదు. ఏకంగా ఈ 'మిరాయి' సినిమాలో అయితే ఇంక డైరెక్ట్ ఏఐ కంప్లీట్. నేనేమనుకున్నా ఫస్ట్ షార్ట్స్ ఈ ట్రైలర్ అప్పుడు అది హ్మ్. చెప్పినప్పుడు ఏమనుకున్నా యూజువల్‌గా ఏదో ట్రైలర్ కోసం యూజ్ చేసుంటారు. హ్మ్. తర్వాత ట్వీట్ ఒకటొచ్చిందా 'ప్రభాస్‌ని' థాంక్స్ చెప్తూ. నేనింకా ఫిక్స్ అయిపోయా. ఓకే. అప్పట్లో ట్రైలర్‌లోకి ఏఐ యూజ్ చేసుంటారు గానీ, సినిమాకొచ్చేసరికి ఆళ్ళు షూట్ చేసుకొనుంటారు. సస్పెన్స్ కింద ఉంచారు. అదే అది అని హ్మ్. అలా అనుకున్నా. హ్మ్. ఓకే. మనుషులతో తీస్తారు. దాన్ని ఏఐతో ఎన్హాన్స్ చేసుకుంటారు సంథింగ్. కానీ ఏఐ గురించి వదిలేయి అసలు కంప్లీట్‌గా. థింగ్ ఈజ్ చెప్పు. లేజీ రైటింగ్. రైటింగే చాలా బీభత్సమైన లేజినెస్‌తో నేను రాసినట్టు చెప్పనా ఎలా రాశారు. రాశాడో? ఆడు చాట్ హ్మ్. జీపీటీకి ఆడు ప్లాట్ ఇచ్చాడు. నువ్వు కథ రాయి. ఆ! నేను తీస్తానని. అదేమో దానికి నచ్చినట్టు ఇచ్చింది. అర్థం పర్థం లేకుండా ఇచ్చిందది. సినిమాలో అంత ఏఐ యూజ్ చేసినోడు ఈ ఏఐ గూడా యూజ్ చేసి ఉండొచ్చు. ఏమోలే. ఆడు 8 బుక్కులన్నాడు. కాదు 9 బుక్కులు. ఆ 9 బుక్‌లు. పెద్ద ఆ పెద్ద మనిషి 9 5 బుక్కులు ముందే తీసుకున్నాడు. ఆడు చిన్నప్పటి నుంచి ఒకే బుక్ చదువుతున్నాడు కానీ. అదేంటో ఆడికే తెలియాలి. ఆ 20 సంవత్సరాల్లో వేరే బుక్ చదువుకుంటే వేరే స్కిల్ కూడా వచ్చేది ఆడికి. అరే! 5 బుక్‌లు ఇప్పుడు 'థానస్' గాడు ఉన్నాడురా. ఆడి దగ్గర 4 స్టోన్లుంటే ఒకటి, ఒకటి, ఒకటి యూజ్ చేస్తనే ఉంటాడు ఫైట్‌లో. అసల. అవును. గ్యాప్ ఆ ఇవ్వడు. ఫైట్‌లో కొడతానే ప్రతిసారి ఉంటాడాడు. పవరు, స్పేసు ఇంకా కంటిన్యూయస్‌గా షిఫ్ట్ చేసుకుంటా ఉంటాడు. టైమ్ అవును. స్టోన్ దొరికిన వెంటనే నెక్స్ట్ షాట్‌లో టైమ్ స్టోన్ యూజ్ చేసి విజన్ గాడిని బతికించేత్తాడు. హ్మ్. అవును. ఆ టైప్ యూసేజ్ ఏం లేదిక్కడ. యమ్మ నా దగ్గర అన్ని బుక్కులున్నాయంటాడు. ఒక్క బుక్ యూజ్ లేదు. నేనైతే ఆ ఇంట్రో చూసి 8 బుక్స్‌ది 8 బుక్స్, 8 స్కిల్స్. నైన్త్‌ది అమరత్వం ఏదో అన్నారు. అది పక్కన పడేయి. కానీ ఈ 8 దాంట్లో ఆడు తోపు వాడొచ్చు. కంటెంట్ సూపర్ ఉంటది అందులో. ఒక్కొక్కటి సూపర్ ఒక్కొక్క కంటెంట్ స్కిల్. ఉండదసల. 8 మందినంటే లాస్ట్ ముగ్గురికి 3 స్కిల్లేసుకున్నా సరే రాడ్ పడిపోవాలసల ఫైట్‌లు. నా దగ్గర ఆర్మీ ఉందా అసలా అనగానే ఇలా చూడగానే ఐదుగురున్నారు. ఆ ఐదుగురిని పోరా అని నలిపేసాడాడు. యమ్మ ఆళ్ళని చంపక్కర్లేదురా. అర్ధరాత్రి ఎళ్ళాడనుకో గురువు ఒకడే ఉంటాడక్కడ. ఆళ్ళ నలుగురు, ఐదుగురు స్టూడెంట్స్ గూడా ఇంటికి పోతారు భోంచేసేసి. ఓహ్! షిట్. ఇంకా గురువు అక్కడికే బెదిరితే ఆళ్ళే బుక్కులు తీసుకొచ్చి ఇచ్చేత్తన్నారు ఎలాగా చూసావా? అంతే. అన్ని సీన్‌లోనూ బుక్‌లు ఆళ్ళే తెచ్చి ఇచ్చేత్తారు. ఆ అది. బుక్ మరీ దారుణంగా పైన ఓపెన్‌లో పెట్టాడు. ఒక పామునెట్టాడు మళ్ళీ దానికి పాము. ఒకటి తాసుపా స్నేక్. ఓ తాసుపాముని ఎట్టాడంతే. ఆ పామునాడి టస్సుమన్నాడు. అదేమో అదొచ్చిందది. ఆర్మీ మా దగ్గర ఆర్మీ ఉందంటే, నా దగ్గర హల్క్ ఉన్నాడు. ఈడు హల్క్ మీద హ్మ్. ఆర్మీ. అది. చితక్కొట్టేసారు ఆళ్ళు. ఆడొచ్చి ఇదిత్తర తొమ్మిదో బుక్ రా. ఎవరో అంబిక క్యారెక్టర్ దాస్తది బుక్‌ని. బ్లాక్ స్వాడ్‌కి కాదు కదా! నీకు, నాకు డైరెక్టర్‌కి కూడా దొరకదురా బుక్ అది. ఆ అరే! రేంజ్‌లో దాత్తదిరా. అది. అవును. ఈడు ఎళ్లి అమ్మా, అమ్మా అనుకుంటూ ఎళ్లి బుక్ కట్టుకొనొత్తాడు. అది. అరే! మా అమ్మ బుక్ చెప్తుంది, సొక్క చెప్తుందా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఆడి చేతిలో ఎడతాడు బుక్. అది ఆడి చేతిలో కూడా కాదు. ఎవరి చేతిలో ఎడతాడు? హీరోయిన్ చేతిలో పెడతాడు. హి అదేమో అరే! కోపం కోపం అంటే అది ఇలా చూత్తదిరా. అంతే. అంతే. నువ్వు అలా చూసి ఏది చేత్తదా అంటే, నువ్వు మధ్యాహ్నం బిర్యానీలో కోడినేహో, మేకనేహో చూత్తే చెప్తదంతే అది. అది దాని దంచుకి అరే! అది ఒక స్కిల్లే. ఆడి చేతిలో ఏమనుకున్నావు మరి? ఎడతది. ఏమైనా ఇందులో చెప్పుకోవడానికి బాగున్నాయంటే వీఎఫ్ఎక్స్. ఆ బడ్జెట్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్ లాగారు. ఆ ఏఐ షాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగున్నాయి. కానీ అదే ఏఐని వాడినోడు ఆ స్టోరీకి ఎందుకు వాడేసాడో నాకు అర్థం కావట్లే. నాకది హ్మ్. వాడకుండా ఉండుంటే కాదు. బాగుండనిపించింది. ఏఐ షార్ట్స్ యూజ్ చేయొచ్చురా. ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మనిషితో తీసిన ఇప్పుడు చాలా ఏఐస్ వచ్చాయి కదా! మనిషితో తీస్తుంటే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవడం ఈ టైప్‌లో యూజ్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ఏఐతోనే మొత్తం అసలు శ్రీరాముడు ఇంటర్ఫియరెన్స్ అంటూ లేకపోతే అసలు మూవీకి అంత హైప్ రాదు యాక్చువల్‌గా. ఏదో ఇంకా అలా పైపైన ఎళ్ళిపోద్ది. ఈళ్ళెలా అంటే యూజ్ చేసుకుంటున్నారు అంతే. గాడ్ అనేది యూజ్ చేసేసుకొని జనాల్లోకి ఈజీగా ఎళ్ళిపోద్ది. జనాల్లోకి ఆ హైప్, ఆ ఎలివేషన్ షాట్లు పడితే చాలు. జనాలకి హ్మ్. అసల
మంచి ఈ పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్దోళ్ళు ఎక్కువ కంటెంట్ చేయట్లేదు. ఎక్కువ మూవీస్ రావట్లే కాబట్టి చిన్న మూవీ వచ్చినా చూస్తున్నారు. ఈ మూవీస్‌లోనే ఏదో చిన్న హైప్ వచ్చే సీన్‌లున్న, చిన్న పర్సనల్‌గా అనిపించే ఏవున్నా సరే లైక్ రిలీజియన్ ఇలాంటివి ఏమైనా కనెక్ట్ అవుతున్నారు అంతే. ఈ సినిమాలో అయితే లిటరల్‌గా ఆ క్లైమాక్స్ ఏంటో అసల ఆ రింగు ఆ తాయెత్తు ఎందుకు తెచ్చాడో అసల ఫస్ట్ అంబిక క్యారెక్టర్ చచ్చిపోయేటప్పుడు ఆ తాయెత్తులన్నీ కాల్చేత్తది. ఆబ్వియస్‌లీ. కానీ ఆ తాయెత్తు ఉండిపోయిందంటారు. జగపతి ఆ బాబు ఒక్క దాచాడు. తాయెత్తు ఎక్కడి నుంచి పోనీ జగపతి బాబు కూడా హి ఈస్ ఎ తప్పని ఇలా మిస్టిక్ అంటాడు. క్యారెక్టర్. ఆ! మిస్టిక్ పవర్స్ యూజ్ చేస్తాడు కాబట్టి దాసాడు. పవర్ యూజ్ దాచాడు. చేసి. హ్మ్. ఇప్పుడు అక్కడ బ్లాక్ స్వాడ్ అరెరే! ఉన్నాడురా. ఇక్కడ ఎంత సూపర్ అంటే ఆ రైటింగ్ ఆ! ఇక్కడికే మెంటలొచ్చింది నాకు. లిటరల్‌గా. ఈడు ఆ! చచ్చిపోయాడనుకో మళ్ళీ ఆడు ఎళ్లి సిక్కేత్తాడు అందరికి. ఆ! కాదు ఆడికేమో 9 బుక్స్ దొరికాయి. ఈడేమో వెపన్‌తోని 2 సార్లు జిగ్ జిగ్‌మన్నాడు హ్మ్. మిరైతో. హ్మ్. ఏం అవ్వలేదక్కడ. హ్మ్. అప్పుడేమో అవును. కూర్చొని తాయెత్తు తీసాడు. ఏం చేస్తాడు తాయెత్తుతోని? మంత్రం అక్కడేంటి ఏత్తన్నాడు. కుంభమేళాలో అందరిని బతికిత్తాడా? ఆళ్ళ తాయెత్తులన్నీ తగలెట్టేసుకొని, ఈడిని తగలెట్టేసుకొని ఆళ్ళందరిని బతికిత్తాడు. అంతే గదా! ఆ! ఈడికి అంతే. 9 బుక్కులున్నాయి. నెక్స్ట్ సీన్‌లో ఏం చేత్తాడంటే డైరెక్ట్‌గా ఎళ్తాడు ఈసారి కుంభమేళాకి. ఒక్కొక్కడిని ఇలా పట్టుకొని అరటిపండొలిచినట్టు ఒలుత్తాడు శర్మాలు. 9 బుక్కులు ఆడి చేతిలోకెళ్ళాక ఈ తాయెత్తు సీనేంటో అంటే అక్కడ ఇరికిచ్చాలనమాట. ఓకే. ఇరికించారు. వెపన్‌కే మనోడు పోతాడు. మా హ్మ్. జనాని కోసం అని తెలియాలి. అప్పుడు వెపన్ జయ్ అని లెగాలి. ఆ! ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. జయ్యని లేసిందప్పుడు థియేటర్‌లో. కాన్సెప్ట్. నాకేమో పిచ్చి లేసింది అది చెయ్యని. జయ్ అని లెగుతది వెపన్. ఆ! జయ్ అని లెగుతది. స్కిన్ మారుత్తాడు. ఒక్కటే బాణం జిగ్ అంతే. వెపన్ అప్‌గ్రేడ్ ఏముండదు. అరే! ఏముండదు. అరే! ఫస్ట్ వెపన్ కొట్టినలో సేమ్ వెపన్ కదరా! వెపన్ అప్‌గ్రేడ్ చేసి స్కిన్ మార్చగానే జుమ్ అంటది. ఒకటే అంతే. దెబ్బ. ఇంకేం లేదు. పాపం ఎలా తిరుగుతున్నాడు. ఆ కుర్చీలో కూర్చొని తిరుగుతున్నట్టు అలా తిరుగుతున్నాడు పాపం. 9 బుక్కులు దొరికాక. అది. ఆ! అయిపాయే. అటు కాదు. ఇటు చూస్తున్నాడు మనోడు బాణం వేసేసారు ఇక్కడి నుంచి. "అన్నా ఏంటన్నా" అంటాడాడు. అది. ఇప్పుడు సినిమాలో మాస్ మూమెంట్ ఎక్కడో తెలుసా? బుక్ ఎక్కడుంటే ఆడక్కడ ఉంటాడంట. ఏమో జీపీఎస్ ట్రాకర్ ఏంది పెట్టాడురా బుక్‌లో ఆడు. ఈ బుక్ పాపంరా. ఇక్కడుంది కాబట్టి ఆడు ఇక్కడ ఉంటాడన్నా అనగానే ఆడొచ్చేస్తున్నాడు ఎగురుకొని. ఏ ఎళ్తున్నాడు. ఇంకేంటి చూస్తే ట్రైన్ పట్టం పగలగొట్టేసాడు. పొయ్ అనుంది. కాదు కాదు అదేదో పెద్ద కన్నం పెట్టాడంటే ఒకడు లాంగ్ జంప్ చేస్తే సరిపోద్దాడు. ఈడు ట్రైనే ఎగిరి దాటేత్తదెహే. ట్రైనే దాటేస్తది ఫాస్ట్‌గుంటే. అది ఎళ్ళిన ఊపుకి సపక్కమని దాటిపోద్ది. అవును. ఈడేమో ఆవేశపడి ఆపాడు గాని కర్రని కింద పెట్టి. మాస్ చెప్పనా నీకు? ఆడి దగ్గర 2 వారాలు టైముంది. విలన్ దగ్గర. అంటే యమ్మా అదిరా బాబోయ్! ఆడి దగ్గర 2 వారాలు టైముంది. ఎందుకు ఆ టైముంది నాకింకా అర్థం కావట్లేదు ఆ 2 వారాల్లో. ఆ 2 వారాల్లో ఆ! జరగకపోతే ఆడికేమవుతదో ఆ! పోన్లే కుంభమేళా అయిపోద్దనుకో. సర్లే. సరే కుంభమేళా అయిపోద్ది. అది నిజమేరా కరెక్టేలే. కరెక్టేలే కుంభమేళా 2 అయిపోద్ది. వారాల టైంలో బుక్కుది అందరూ దొరకకపోతే ఆడికి అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వలేడింకాడు. ఆ కుంభమేళా పోద్ది టైంలోనే కాబట్టి. సూపర్ దాసి క్లోకింగ్ మెకానిజంతో దాసిన బుక్కుని తీసుకొచ్చి ఇత్తార్రా. ఈజీనెస్ ఎంతంటే రైటింగ్‌లో అసలా ఇంకేదోకటి తీసేద్దాం. ఇంకా స్టోరీ కాన్సెప్ట్ ఉంది. తీసేత్తే చాలు అంతే. సర్లే ఏముంది ఇక్కడ ఎవడు ఏమైనా అడిగాడని వదిలేసారు. యాక్టర్స్ 'తేజ సజ్జా' సూపరు. తెలిసిందే. అవును. ఇంకా మెయిన్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అసలు సూపరు. ఉన్నదానికి తగ్గట్టు క్యారెక్టర్స్, అవును. గ్రాఫిక్స్ అసలు తోపసల. సూపర్ యాక్టింగ్, సూపర్ ఇది. మెయిన్ ఏంటొచ్చాయంటే ఈ రైటింగే బీభత్సమైన లేజినెస్‌తో. ఆ రైటింగ్ ఇంకొంచెం బాగుండుంటే ఎమోషన్స్ నీట్‌గా కనెక్ట్ అయ్యేవి. సినిమా హ్మ్. సూపర్‌గెళ్ళేది. అసల ఇలా మిక్స్‌డ్ కూడా ఉండేది కాదు టాక్. నేను థియేటర్ నుంచి బయటకి అదే. రాగానే జనాలు ఏముంది సినిమాలో? సోషల్ మీడియాలో కూడా సేము. అసలు బుక్ ఎందుకు తెచ్చావన్నా అంటాడు ఒకడు. అన్న బుక్ నువ్వు నీట్‌గా దాసున్న పియానోలో ఉన్న బుక్‌ని ఎందుకు తీసుకొచ్చావు అంటాడు ఒకడు. ఇంతే ఇయ్యే ఉన్నాయి. ఎవరికీ సినిమా సూపర్ అనట్లేదు కానీ సినిమా ఆడేత్తుంది అలా. హ్మ్. అది. జై శ్రీరామ్. అంతే. జై శ్రీరామ్. అందుకే అలా అది యూజ్ చేసిందక్కడ. అది. ఆ వెపన్ కూడా ఏ అదే ఖచ్చితంగా బోవే అవ్వాలా? ఆ! స్టిక్కే అవ్వచ్చు కదరా! ఆ! ఇప్పుడు అంతే. రాముడన్నోడు కింగ్. కింగ్ అన్నోడు ఒకటే వెపన్ ప్రాక్టీస్ చేత్తాడా? అన్నీ ప్రాక్టీస్ చేత్తాడు కదా! ఇప్పుడు 'బాహుబలికి', 'బల్లాల దేవుడికి' ఓన్లీ ఆళ్ళ యూనిక్ వెపన్స్ ఆళ్ళకున్నా, ఆళ్ళకి వేరేవి కూడా వత్తాయి. అవును. బాణం ఆబ్వియస్లీ వాడతాడు, గద ఫైట్‌లో కూడా వాడేత్తాడు అన్నీ వాడతారాళ్ళు. అన్నీ యూజ్ చేత్తారు. అలాగే ట్రైనింగ్ పీరియడ్‌లోనే ఇప్పుడు ఫస్ట్ వెపన్ పట్టుకున్న సీన్ అన్నారు కదా! ప్లేస్ అన్నాడు కదా! రాముడిది. ఆ! అక్కడ ఈ ఒక్క వెపనే యూజ్ చేత్తాడేంటి? వేరే వేరే వెపన్స్‌తో ట్రైన్ అవ్వచ్చు కదా! అక్కడ స్టిక్ అంతే. వాడుండొచ్చు. అదే స్టిక్ అవ్వచ్చు. స్టిక్ ప్రాక్టీస్ చేసిన స్టిక్ అది. దానికి హ్మ్. అందుకే ఆ పవర్ ఉందంటే సరిపోద్ది.
అదే. ఆ వెపన్ ఏమో అప్‌గ్రేడ్ ఏంది అవుతది. కోదండం ఆ! అయిపోద్ది. కిరణ్ సప్పని బాణం వస్తది. పట్టమని సేమ్ చచ్చిపోతాడు. ఇంకా 'కల్కి'లోని తాడు తెగిపోయిన కర్ర ఏదో ఉందో బాణం కర్ర అయిందంటాడు చూసావా? సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ స్కిన్ మారుతది. అంతే. అదైతే ఆ! బాణమే. లిటరల్‌గా. అదైతే బాణమే అది. హ్మ్. 'కలికిలో' ఆ! బాణంలే. 'కల్కి'లో బాణమే. జస్ట్ అది వైర్ అన్ లేకపోవడం వల్ల వైర్ అది ఉంది అలా ఉంది. అంతే. ఏం మంచిది అది కాదే కర్ర. అది అప్‌గ్రేడ్ అయ్యి బాణం ఆ! అయింది. కర్ర బాణం బాణం అవ్వడం అవుతది. ఏంటి సార్? ఏదో విత్ అంటే డిజైన్. డైరెక్ట్‌గా ఫస్టే చెప్పేసామనుకో, ఫస్ట్ తెచ్చుకోవడమే బావు తెచ్చుకున్నాడనుకో, అందరికి తెలిసిపోద్ది ఇంకా. అక్కడ కా సస్పెన్స్ ఏమి ఉండదు. ఓకే. అది విత్ డిజైన్‌తో రాముడికి మారుతది. బావు. బో ఆ! మారినా పర్లే. విత్ డిజైన్ వస్తది. అహా! రెక్కలొత్తాయి విత్ దానికి. డిజైన్ కొమ్ములు అన్నీ. అదంతా వదిలే. బౌ వచ్చిందా? ఓకే. స్టార్టింగ్‌లోనే బౌ తెచ్చుకున్నాడనుకో, స్టార్టింగ్‌లోనే బాణం వేసి చంపేత్తాడు. బ్లాక్ స్వార్డ్ దగ్గర కత్తి తప్పించి ఇంకేముంది పాపం. అప్పుడు అవును. ఫస్ట్ కనబడినప్పుడే చచ్చిపోతాడు. అవును. ట్రైన్ లాంగ్ పట్టాల్సిన రేంజ్ సీన్ ఉండదప్పుడు. తెలిసి ఆ! ట్రైన్ ఒక పట్టాల్సిన స్నైపర్ సీన్ షాట్ ఉండదు. ఆ! ఒక స్నైపర్ షాట్ జీజీ అంటాడు బ్లాక్ స్వార్డ్. అందుకని వెపన్ అప్పటిదాకా ఉంచి కొంచెం యాక్షన్ సీన్‌లు అన్నీ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్‌లో బాణం తీసి జుమ్ అంటాడు. అది. అది. సినిమా నుంచి బయటకొచ్చాక బాగుంది. కానీ ఇంకా ఏదో బాలేదు. బావుండొచ్చు. బాగానే అనిపిచ్చింది. కానీ ఇంకా బాగుండొచ్చు. ఇలా అది. అనిపిచ్చింది నాకు. థియేటర్ నాకే థియేటర్ నుంచి బయటికి రాగానే ఒక్కటి తక్కువైంది 'పుష్ప'. అంటే ఇల్లాజికల్‌గా అనిపించినప్పుడు కనీసం ఈళ్ళైనా నాకిప్పుడు అదే డౌట్ వత్తది అసల. హీరోలు ఈళ్ళంతా ఉన్నారు గదా! ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినప్పుడు స్టోరీ లైన్ ఓకే. స్టోరీ లైన్ సూపర్ ఉంది కాబట్టి ఇది అవును. ఓకే. అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సీన్‌లు చేస్తున్నప్పుడు సీన్ టు సీన్ ఎళ్తున్నప్పుడు ఓకే. నాకు ఇది నచ్చలేదు. ఇలా డౌట్ వచ్చేలా ఉంది. ఇలా జనాలకి ఇలా అనిపిత్తదేమో అని ఆళ్ళు గూడా సజెస్ట్ చేయరా? లేదంటే ఈళ్ళు అసలు ఆళ్ళని ఫుల్ కన్‌ఫ్యూజ్ చేసేసి అసలు ఈ షాట్ ఎక్కడొత్తదో గూడా తెలియకుండా అలా తీత్తారేమో మరి లేపోతే. అందుకే పాపం ఆళ్ళు జడ్జ్ చేసుకోలేకపోతారు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. లేకపోతే ఇలా అవుతదేమో. డైరెక్టర్ గారు ఇదవుతదంటారా? అంటే డైరెక్టర్ యూ హీరో. యూ హ్మ్. ఆర్ పపెట్. పప్పెట్‌రా నువ్వు. అక్కడికెళ్ళి జైత్రయ్య అను. చాలు నేను చూసుకుంటాను మిగతాది. చాలు. ఇది సెకండ్ డిస్కషన్. పార్ట్ అంటే అరే ఆగరా! ఈ డిస్కషన్ కూడా ఒకసారి చాట్ జీపీటీని అడగలరా? "ఏయ్! నా స్టోరీ నాకు చెప్తావేంట్రా" అంటదేమో. ఇది నేనే ఇచ్చానురా అంటది. యూజువల్‌గా చాట్‌జీపీటీ ఏం చేస్తదంటే అందులోంచి, ఇందులోంచి సెర్చ్ చేసి, స్టడీ ఆ! చేసి దాన్ని బట్టి నీకో రిపోర్ట్ ఇస్తది. యూజువల్‌గా ఆర్టిస్ట్‌లు అందుకే గొడవ పెడుతున్నారు. అది తెలియకుండానే మా ఆర్ట్‌ని యాక్చువల్‌గా మార్ఫ్ చేసుకుంటుంది అది ఇది అని. అవును. మేబీ ఈ సినిమా గూడా అంతేనేమో ఎందుకంటే 'అవెంజర్స్' నుంచి 'థానోస్', 'కార్తికేయ' నుంచి కొన్ని బిట్లు ఇలా ఏయో అన్నిట్లో నుంచి కొంచెం కట్ చేసి ఇందులో యాడ్ చేసినట్టు ఉంటది. 'కల్కి'లోంచేమో వెపను ఆ స్క్రిప్ట్ రైటింగ్ అయన్నీ ఇలా అది స్క్రిప్ట్ అలా పడగానే చాట్‌జీపీటీలో ఆహా! ఇలా తీయాలి. కాదు ఇదే ఇదే తీయాలి. తీయాలి. ఇదే తీయాలి. ఇదే తీయాలి. సో దట్ ఈస్ ఇట్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఓకే. యూజువల్‌గా ఇలాంటి ర్యాంట్ వీడియోలు మనం చేయలేదు ఎప్పుడు. ఇదే ఎందుకో ఫస్ట్. అనుకోకుండా రికార్డ్ చేసాం. ఓకే. అప్‌లోడ్ చేద్దాం చూద్దాం. వాట్ విల్ హ్యాపెన్. బాబు సినిమాకి హేట్ లేదు. రాముడు కాదు. మేము హిందూస్‌మే. హ్మ్. వాటికి కూడా ఎగెయిన్స్ట్ కాదు. నాట్ అబౌట్ రిలీజియన్. ఇట్స్ అబౌట్ లేజీ రైటింగ్. రైటింగ్. నేను యాక్చువల్‌గా ఏ చాట్ జీపీటీని వాడొద్దు. ఏఐతో షార్ట్స్ క్రియేట్ చేశారు. ఏ షార్ట్స్ క్రియేట్ చేసినందుకు ర్యాంట్ చేత్తారనుకున్నాను అందరూ. కానీ అది కాదు. స్క్రిప్ట్ ఇంకా ఎంత హైలైట్ ఉందంటే ఏఐ వార్ త్రోన్ అయిపోయిందనమాట అక్కడి నుంచి. అది. నువ్వెప్పుడైనా తప్పు చేస్తే ఎలా ఉండాలంటే పాపం ఇంతకన్నా దారుణంగా ఉండాలి. అప్పుడైతేనే తప్పు ఎవడు అడగడు. అది. అలా ఉంది. అంతే. ఇంక దీనికి మించి ఇంకే ఒక్క పాయింట్ కూడా యాడ్ చేయను నేను. మాటలు కూడా రావట్లేదు నాకు. దట్స్ ఇట్. బాయ్ బాయ్.